రైతులు, మా మహిళా మనులు, మా పార్టీ కార్యకర్తలు, అభిమానులందరూ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున పాల్గొని రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా నాయకుడు ఆదేశానుసారం ఇంత పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ కార్యక్రమం మేము ఎందుకు చేయడం జరిగిందంటే, ఒక పర్చూరు నియోజకవర్గంలోనే 4 నుంచి 5 లక్షల క్వింటాళ్ళు బ్లాక్ బెర్రీ పొగాకు ఉంది. ఇది 2025లో కొనాల్సిన పొగాకు ఈ రోజున ఆల్రెడీ 2 సంవత్సరాలు దాటిపోయింది. ప్రతి ఒక్క గ్రామంలో ఎక్కడ చూసినా దాదాపు 1000 క్వింటాల పైన, 2000 క్వింటాల పైన ఉంది. అది ఎస్పెషల్లీ పర్చూరు మండలంలోనే దాదాపు 3 లక్షల క్వింటాలు. అందుకని ఈరోజు పర్చూరు మన ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. ఈ 4 లక్షల నుంచి 5 లక్షల క్వింటాలు మొత్తము 54,000 ఎకరాల్లో మన బ్లాక్ బెర్రీ పొగాకు సాగు చేయడం జరిగింది. దాదాపు 8 లక్షల క్వింటాళ్ళు మన పర్చూరు నియోజకవర్గంలోనే ప్రొడక్షన్ రావడం జరిగింది. ఈ 8 లక్షల క్వింటాల దాంట్లో 1.5 లక్షల ఆ రోజు మార్కెట్ ద్వారా గవర్నమెంట్ వాళ్ళు మొత్తం ప్రతి లాస్ట్ కేజీ మటుకు కొంటామని చెప్పి వాళ్ళు కొన్నది 1.5 lakh క్వింటాల్స్. ప్రైవేట్ వాళ్ళు ఒక 1.5 lakh క్వింటాల్స్ కొని ఉంటారు. మొత్తం కలిపి అప్రాక్సిమేట్లీ దాదాపు 3 లక్షల క్వింటాలు కొన్నారు. ఇంకా దాదాపు 4 నుంచి 5 లక్షల క్వింటాళ్ళు ఈరోజు రైతుల దగ్గర ఉంది. ఆల్మోస్ట్ 1.5 year అయింది. రైతులు అందరూ కూడా సాగుబడి చేసేదానికి విపరీతమైన అప్పులు తెచ్చి ప్రతి ఎకరానికి నేను కనుక్కున్నాను దాదాపు 7,000 నుంచి 8,000 రూపాయల పైన ఖర్చు అవుతుందట. అది తీసుకొచ్చిన వడ్డీలేంటి, ఇవన్నీ లెక్కలేసుకుంటే ఈ 2 సంవత్సరాల రైతుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. అందువల్ల మేమందరం కూడా మా నాయకుడితో మాట్లాడి, మా నాయకుడు ఆదేశానుసారం అందరం కూడా మేమంతా కూర్చొని రైతుల పక్షాన మనం ఏ విధంగా పోరాడాలి అనే ఒక దీంతో ఈ రోజున మేము ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకొని మేమందరం కూడా రైతుల పక్షాన్ని నిలబడటానికి మా పార్టీ తరఫున మేమందరం కూడా కృతజ్ఞతతో ఉన్నాము. ఈ 4 లక్షల నుంచి 5 లక్షల క్వింటాలు ఏదైతే ఉందో అదంతా కూడా ప్రభుత్వం కొనాలి. ప్రభుత్వం కొనేదాకా ఈ రోజున ఏదో ఒక రోజు ర్యాలీ చేసేసి ధర్నా చేసేసి ఆపేస్తామని అనుకోమాకండి. ప్రతి రైతు దగ్గర నుంచి ప్రతి కేజీ లాస్ట్ క్వింటాల్ మటుకు కొనేదాకా మాకు ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ప్రతి రైతు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా దీంట్లోనే ఉన్నారు. ఎందుకంటే రైతు దగ్గర డబ్బులు లేనప్పుడు రైతు కూలికి డబ్బులు ఇవ్వలేరు. రైతు కూలీ పరిస్థితి ఏంటో ఆలోచించండి. రైతులు అనుకోండి ఎక్కడో చోట అడ్జస్ట్ చేసుకుని బతకగలరు. రైతు కూలీ పరిస్థితి ఏంటి? ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు సాయంత్రం వచ్చేటప్పుడు ఆ కూలీ తీసుకుని బతికేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఈరోజు రైతు డబ్బులు ఇచ్చే పరిస్థితిలో లేడు. అందువల్ల నేను ఒకటే కోరుతాను ఈ కుటుంబ ప్రభుత్వాన్ని, మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మీరు ఆలోచించండి. 22, 23, 24లో బ్లాక్ బెర్రీ దాదాపు 17,000 రూపాయలు క్వింటాలు పోయింది. అదే ఆశతోటి మా రైతులంతా కూడా 24, 25లో ఎక్కువ మంది వేయడం జరిగింది. అది ఎస్పెషల్లీ ఎక్కువ పల్లెల్లోంచి పాపం కౌలుకి తీసుకొని రైతులు చాలా మంది వేస్తున్నారు. ప్రతి ఒక్క ఇంటికి పోతే ప్రతి ఒక్క ఇంట్లో కూడా 50 నుంచి 100 క్వింటాలు ఉంది. వాళ్ళు ఎంత ఏ రోజుకి ఆ రోజు కూల్ చేసి బతికే వాళ్ళు ఏదో విధంగా మేము కూడా సంపాదించుకుందామనే ఆలోచనతో ఆ రోజు 17,000 రూపాయలు ఉంది కదా అనే ఆలోచనతో ఆ 17,000 రూపాయలకి ఇప్పుడు మాకు రేపు పోతుంది కదా అని వాళ్ళు వేస్తే ఈ రోజున మీరు 1,700, 2,000, 2,500లో కొంటామంటే రైతులంతా ఏమైపోవాలా? ఎస్పెషల్లీ పల్లెల్లో నేను చాలా మందిని చూశాను, ప్రతి ఇంటిలో కూడా ఉంది. అందువల్ల నేను ఈ కుటుంబ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు ఏదైతే క్రాప్ హాలిడే అన్నారు, పోయిన సంవత్సరం మేము క్రాప్ హాలిడే మేమందరం కూడా సపోర్ట్ చేశాం మీకు. ఈ రోజున ప్రతి ఒక్క రైతు దగ్గర ఈ పొగాకు బ్లాక్ బెర్రీ పొగాకు ఏదైతే ఉందో ప్రతి లాస్ట్ క్వింటాల్ దాకా ప్రభుత్వం కొనాలని మేమంతా డిమాండ్ చేస్తా ఉన్నాం.